నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 26/11 మళ్ళీ ఇవాళ ఎందుకు తెర మీదకి వచ్చింది? స్మితా ప్రకాష్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఆర్వీఎస్ మణి లోగడ వెల్లడించిన విషయాలు మళ్ళీ ఇవాళ వైరల్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు 2020లో చేసిన ఇంటర్వ్యూ 3 సార్లు చేశారు ఆర్వీఎస్ మణి గారిని. అండర్ సెక్రటరీ హోమ్గా ఉన్నప్పుడు ఆయన రిజిస్టర్ చేసుకున్న అంశాలన్నీ డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. సురేష్ కొచాట్ల గారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన ఛానల్లోనే ఒక సంవత్సరం క్రితం నేను చేశాను ఆర్వీఎస్ మణి గారు. హిందూ టెర్రరిజం లేకపోతే సాఫ్రాన్ టెర్రరిజం 26/11 వెనకాల ఉన్న చీకటి కోణాలు వాటన్నిటి మీద సమగ్రంగా వివరించారు. ఇప్పుడు మళ్ళీ స్మితా ప్రకాష్ ఇంటర్వ్యూ తోటి అవి తెర మీదకి వచ్చాయి. ఏంటి 26/11కి పథక రచన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, చేతికి కల్వా కట్టుకొని వచ్చిన కసబ్ పాకిస్తాన్ వాడని ఎప్పుడు తేలింది, ఆసక్తికరమైన అంశాలు ఒకసారి తిరిగి గుర్తు చేసే ప్రయత్నం సురేష్ కొచాట్ల గారు చేస్తారు. సార్, ఈ పుస్తకం రాసింది ఆల్మోస్ట్ ఐ థింక్ బిఫోర్ కోవిడ్. నేను ఆ పుస్తకం రిలీజ్ చేసినప్పుడు బేగంపేటలో ఆ ఫంక్షన్లో నన్ను కంపేర్ చేయమన్నారు. ఫస్ట్ టైం మణి గారిని కలిసినప్పుడు, అంటే ప్రోగ్రామ్ని ఎంసీగా ఒకసారి మీరే ఎంసీ చేయండి, మాస్టర్ ఆఫ్ సెరమనీ. సో మణి గారిని కలిశాను ఫస్ట్ టైం. అప్పుడే మాట్లాడాను ఆయనతో. పుస్తకం కూడా అప్పుడే అక్కడ సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాను, కొన్నాను, చదివాను. దాని తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక 3 నెలల తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళి కలిసాను ఢిల్లీలో. ఎందుకంటే ఈ ఫంక్షన్స్లో మనం ఎక్కువ మాట్లాడలేదు. ఆ రోజు నేను ఢిల్లీకి ఒక ఒఫీషియల్ విజిట్ మీద వెళ్ళాను నా కంపెనీ నుంచి. వెళ్ళినప్పుడు 3 రోజులు ఉండే. దాంట్లో ఒక రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ 2-3 గంటల సేపు ఆయనతో గడిపాను నేను. చాలా క్లియర్గా చెప్పారు అప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగిందని. మణి గారికి ఒక హ్యాబిట్ ఉంది. ఆయన ఏం మాట చెప్పినా కానీ ఒఫీషియల్ రికార్డ్ నుంచి కోట్ చేస్తారు. ఎందుకంటే మీరు అండర్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉన్నప్పుడు మీరు చాలా సెన్సిటివ్ ఫైల్స్తో డీల్ చేస్తారు. అన్నీ మీరు బయట చెప్పలేరు. ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది. మీరు రిటైర్ అయినా కానీ మీరు దాని గురించి డాక్యుమెంట్ బయటికి తీసుకురావడమో లేకుంటే దాని గురించి మాట్లాడడమో అన్క్లాసిఫైడ్ చేసేదాకా చేయలేరు. క్లాసిఫైడ్ ఉన్నప్పుడు దాన్ని ముట్టలేరు, దాన్ని టచ్ చేయలేము. లేకుంటే ఆర్టీఐ కిందనో లేకుంటే పార్లమెంట్లో ఏదైనా ప్రశ్న వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చినప్పుడు అది అప్పుడు మీరు మాట్లాడవచ్చు దాని గురించి. ఎందుకంటే పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది. సో దీంట్లో ఫస్ట్ ఆయన తీసుకొచ్చిన ఆయన 3 పుస్తకాలు రాశారు. లాస్ట్ వన్ ఇస్ కాల్డ్ డిసెప్షన్. అది ఒక ఫిక్షన్ లాగా రాశారు. కానీ అది ఎందుకు రాశారంటే ఇదే ఒఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ కింద వస్తుందని చెప్పి ఆయన చెప్పలేకపోతున్నప్పుడు ఒక ఫిక్షన్ నావెల్ లాగా ఏం జరిగింది అనేది కొన్ని ఇన్సిడెంట్స్ గురించి, టెర్రర్ అటాక్స్ గురించి ఆయన రాశారు. డిసెప్షన్ అని చెప్పేసి. ఫస్ట్ బుక్ ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్, అదొకటి ఆయన ఉంది. ఈ సాఫ్రన్ టెర్రర్ ఏంటనేది. ఈ సాఫ్రన్ టెర్రర్ అనే వర్డ్ ఎందుకు తీసుకొచ్చారంటే మన దేశంలో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో చాలా మటుకు, అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ నరసింహారావు గారి టైంలో కూడా అటాక్స్ జరిగినాయి. కానీ 26/11 వాజ్ ద అల్టిమేట్ అటాక్ పాకిస్తాన్ వైపు నుంచి. అప్పటి నుంచి దానికన్నా ముందు కూడా అటాక్స్ ఎప్పుడు జరిగినా కానీ, జర్మన్ బేకరీ కానీ, దానికన్నా ముందు జరిగిన ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ కానీ, ట్రైన్ బ్లాస్ట్ జరిగినాడు ముంబైలో, చాలామంది చనిపోయారు. 200 మంది కన్నా ఎక్కువ చనిపోయారు. 26/11 కన్నా ఎక్కువ మంది చనిపోయారు అప్పుడు. కానీ దానికి అంత ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రాలేదు. ఎందుకంటే తాజ్ అనగానే అది ఒక ఐకాన్, అది భారతదేశానికి ఒక ఐకాన్ లాగా తాజ్ హోటల్ అనమాట. సో దాని మీద దాడి జరిగితే న్యాచురల్లీ ఇంటర్నేషనల్ టూరిస్టులు ఉన్నారు, కొంతమంది చనిపోయారు కూడా. సో ఆబ్వియస్లీ అటెన్షన్ వచ్చింది దాంట్లో. కానీ మణి గారు రాసినప్పుడు ఆ రోజు ఆయన క్లియర్గా నా ద్వారా మాట్లాడుతూ కూడా, ఫస్ట్ నేను జనం టీవీలో ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ టైం ఇది వచ్చింది. దానికన్నా ముందు ఆయన ఇంట్లో వెళ్ళి కలిసినప్పుడు కూడా నాకు చెప్పారు ఈ మాట. దాని తర్వాత 2 సార్లు నేను మన ఇక్కడ లోకల్ నేషనల్ స్టాబ్లో కూడా చేశాను నేను 2 సార్లు ఇంటర్వ్యూ. మీరు కూడా మాట్లాడారు, నా నంబర్ తీసుకుని మొన్న పొద్దున మాట్లాడాను. మీరు మీ రిఫరెన్స్ తోటి ఆయనతో మాట్లాడితే 1 అవర్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఛానల్కి. సో మణి గారు మొన్న మాట్లాడుతూ నేను కంగ్రాచులేట్ చేశాను. ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఆయనకి చాలామంది అన్నారు పద్మశ్రీకి దీనికి లింక్ ఉందని. ఈ పుస్తకం వచ్చి 7-8 సంవత్సరాలు పద్మశ్రీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదని దానికి కారణాలు ఉన్నాయి. కర్నల్ పురోహిత్ది మాలేగాంవ్ కేసు, అది మనం తర్వాత తీసుకుందాం. ఆ మాలేగాంవ్ కేసులో కర్నల్ పురోహిత్ కానీ, సాధ్వి ప్రజ్ఞ వీళ్ళని అందరిని రిలీజ్ చేసిన తర్వాత కోర్టు వీళ్ళ మీద కేసు ఏం లేదు, ఇది ఫేక్ కేసు అని చెప్పి కొట్టి పడేసిన తర్వాతనే గవర్నమెంట్ ఈయనకి పద్మశ్రీ, ఎందుకంటే మణి గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి వచ్చింది. దాని తర్వాత పద్మశ్రీ ఇచ్చారన్నమాట. అదొక పొలిటికల్ డిసిషన్ ఉండొచ్చు. దీనికన్నా మనం చూసాం రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్, శేఖర్ గుప్తా వీళ్ళందరికీ పద్మశ్రీలు ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓకే, మన చాలా మటుకు జర్నలిస్ట్, సో కాల్డ్ జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు పద్మశ్రీలు.
కానీ మనం మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఈ 26/11 జరిగిన దాంట్లో మెయిన్ జరిగిన ఇన్సిడెంట్ గురించి అప్పుడు శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు. కానీ దీని స్టోరీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్లాష్ బ్యాక్ లాగా చిదంబరం గారు December 8, 2008 పార్లమెంట్లో ఒక సూమోటో స్టేట్మెంట్ చేశారు. అంటే ఎవరు అడగలేదు, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన క్వశ్చన్ లాగా, మీరు ఈ బోట్ పాకిస్తాన్ నుంచి బయలుదేరిన బోట్ కసబ్ అండ్ పార్టీ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉండేనా? ఆయన అన్నారు ఎస్, మాకు ఇన్ఫర్మేషన్ ఉండే. ఓకే, చాలా క్లియర్గా ఈ బోట్ అక్కడి నుంచి బయలుదేరింది. దాని తర్వాత మనకు తెలిసిందే బొంబాయి దగ్గర ఇంకో బోట్లో వాళ్ళకి బోట్ వాళ్ళని చంపేసి ఆ బోట్లో ఎక్కారు అక్కడి నుంచి. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇంకో బోట్ అనమాట వాళ్ళు. అప్పుడు మీరు ఏం చేశారు? కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీకి దీని న్యూస్ ఇచ్చాం మేము. ఇదెవరు? చిదంబరం గారు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఉంది యాజ్ హోమ్ మినిస్టర్. ఎందుకంటే శివరాజ్ పాటిల్ అప్పుడు దాకా రాజీనామా చేసి పంపించేశారు. సో ఇది ఎందుకంటే post 26/11 పెద్ద పోస్ట్ మార్టం జరిగింది. ఎందుకు జరిగింది, ల్యాప్సెస్ ఏంటి, దాని గురించి ఏం జరగలేదు. దాని తర్వాత ఒకటేంటంటే ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్ కమాండోస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని దేశంలో పలు చోట్లలో వాళ్ళని ఉంచుకున్నారు. ఎందుకంటే ఆ రోజు తెలిసిన దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఏం జరిగింది అనేది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది, మన దగ్గర ఒక యూనిట్ ఉంది ఇక్కడ కూడా. సో ఆ రోజు ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఘటనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉండే. ఐబిడి వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్లో ఒక డిప్యూటీ చీఫ్ సెక్రటరీ లెవెల్ ఉన్న ఒక లేడీకి ఇన్ఫర్మేషన్ పంపించారు దట్ దేర్ ఇస్ లైక్లీ టు బి అన్ అటాక్ ఆన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఒక డీటెయిల్ ఇచ్చారు. ఇక్కడ బాంబేలో ఉన్నారు ఆవిడ, మహారాష్ట్ర గవర్నమెంట్. ఆమె దగ్గర వెళ్ళింది ఇన్ఫర్మేషన్. ఆమె ఏం చేసిందో తెలియదు. దాని తర్వాత అటాక్ జరిగిన రోజు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ హర్ నేమ్ ఇస్ దేర్ ఇన్ ద బుక్. నేను ఇక్కడ పబ్లిక్ లో తీసుకోను ఆమె పేరు. ఆ రోజు అటాక్ జరిగినప్పుడు ఆమె హోటల్లో ఉండే, తాజ్లో ఉన్నారు ఆవిడ. అండ్ పొద్దున 3 గంటలకు వితౌట్ ఎనీ ఇంజరీ ఆమె బయటకు వచ్చేసింది. ఆమె పార్టిసిపేట్ చేసిందని అలేజ్ చేయట్లేదు, కానీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు పోలీస్ని అలర్ట్ చేశారా? మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేశారా? హోమ్ మినిస్టర్ని అలర్ట్ చేశారా? ముఖ్యమంత్రికి చెప్పారా? ఏం చేశారు? లేకుంటే మీరు వచ్చిన కాగితాన్ని కింద పెట్టేశారా? ఇది మెయిన్ క్వశ్చన్ అనమాట. ఒకటి సార్, నాకు ఇక్కడ డౌట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ఐబీ నుంచి వచ్చింది మహారాష్ట్ర గవర్నమెంట్. కరెక్ట్. వచ్చినప్పుడు షీ వాజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. సెన్సిటివ్. షీ వాజ్ డెప్యూటీ చీఫ్ సెక్రటరీ. అప్పుడు డెప్యూటీ చీఫ్ సెక్రటరీ అంటే చాలా హోమ్ అంటే చాలా పెద్ద క్యాడర్ అది అంటే లెవెల్ ఒకటి ఉంటుంది. హోమ్ డిపార్ట్మెంట్ లో ఉంది ఆమె అనమాట. మరి అలాంటప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ హోమ్ మినిస్టర్కి చెప్పాలి కదా. ఎస్. దాని తర్వాత ఏం ఎంక్వైరీ జరగలేదు, ఆమెను ఇంటర్వ్యూట్ కూడా చేయలేదు. అండ్ మణి గారు క్లియర్గా ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. దర్ ఇస్ అ రిటర్న్ రికార్డ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో ఫైల్ నంబర్ సో అండ్ సో ఇది ఉంది. ఇలా పర్టికులర్ గా తాజ్ మీద జరగబోతుందా లేకపోతే బాంబే ఇన్స్టిట్యూషన్ ముంబైలో ఉన్న చాలా మటుకు పబ్లిక్ ప్లేసెస్, అది కాకుండా ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా జరగవచ్చు. ఇన్స్టిట్యూషన్స్ అంటే హబాద్ హౌస్ వీళ్ళది జ్యూస్ చాలా మటుకు ఒక గెస్ట్ హౌస్ లాగా, ప్రేయర్ హౌస్ లాగా. అది చాలా మంది వాళ్ళు జ్యూస్ బాంబేకి వస్తున్నారు, అక్కడ ఉంటారు. ఉండేసి 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఇప్పుడు బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంటారు మనం, ఆ టైంలో అది సపరేట్ ఉండే ఒక ఓయో లాగా. అది కాకుండా ఈ అటాక్ జరిగిన రోజు కూడా ఆ రోజు వీళ్ళు ఈ టెర్రరిస్ట్ వచ్చిన రూట్ కోలివాడలో దిగారు, కొలాబా దగ్గర. అంటే కొలాబా కదా, కొంచెం ముందు ఈ కోలివాడ ఏరియాలో దిగారు. బుద్వార్ పార్క్ అంటారు దాన్ని. ఈ కోలివాడ ఎట్లా అంటే ఫిషర్మెన్ విలేజ్. అక్కడ ఒక బయట మనిషి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది, ఈడెవరు రా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, లోకల్స్ ఉంటారు అంతే, ప్యూర్ బయట వాళ్ళు తెలుసు వీళ్ళకి ఏం పని ఇక్కడ, మా విలేజ్ మా ఏరియా ఇది. దీని లోపల నుంచి 6-7 మంది పెద్ద పెద్ద క్రికెట్ కిట్ లాంటి కిట్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. అది కూడా మొత్తం తడిచిపోయారు. లాస్ట్ 200 మీటర్లు ఈత కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. ఓకే, అవతల 200 మీటర్లు బోట్ అక్కడ దాకా రాదు కాబట్టి అక్కడ దాకా అక్కడ ఇచ్చేసి బోట్ని వాళ్ళు ఈత కొట్టుకుంటూ వచ్చారు. అంతే ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి, వెల్ ట్రైన్డ్. దాని తర్వాత బుధవార్ పార్క్లో ఇప్పుడు మీకు ఓలా ఊబర్ దొరుకుతుంది, కానీ ఆ టైంలో ట్యాక్సీలు దొరకవు. సాయంత్రం 5:30 టైంలో మీకు అసలు ట్యాక్సీ దొరక ప్రసక్తే లేదు. ఇట్ వాస్ ది ఈవినింగ్ సార్. వాళ్ళకి 8 ట్యాక్సీలు రెడీగా ఉన్నారు అక్కడ. ఓకే, పేమెంట్ ఎవరు ఇచ్చారు? ఈ ట్యాక్సీలు ఎక్కారు, వాళ్ళు ఆ రూట్లో వెళ్ళిపోయారు. కొంతమంది ట్రైడెంట్కి వెళ్ళారు, కొంతమంది లియోపోల్డ్ కెఫే తాజ్ పక్కనే, కొంతమంది హబాడ్ హౌస్కి వెళ్ళారు,
కొంతమంది తాజ్కి వెళ్ళారు, అంటే వీళ్ళు లియోపోల్డ్ వాళ్ళు తర్వాత తాజ్కి వచ్చారు, కొంతమంది తాజ్లో ఉన్నారు ఆల్రెడీ. దాని తర్వాత కొంతమంది సిఎస్టీ స్టేషన్కి వెళ్ళారు, కామా హాస్పిటల్కి వెళ్ళారు. మనం చూసాం అక్కడ అన్ని అటాక్స్ జరిగినాయి. ఇప్పుడు ప్రశ్న, మెయిన్ క్వశ్చన్ ఇన్వెస్టిగేటర్స్ అడిగింది ఏంటంటే, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఒకటి. రెండవది, ఈ అటాక్ జరిగినప్పుడు ఎట్లాంటి రియాక్షన్ తీసుకున్నారు? మీరు దీని గురించి చాలా సినిమాలు వచ్చినాయి, మీరు చూసుంటారు. లోకల్ పోలీస్ని పంపించారు. వాళ్ళ దగ్గర 303 ఉంటుంది, కొంతమంది దగ్గర AK-47 ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ 303 రైఫిల్స్ తీసుకెళ్తారు. ఈ టెర్రరిస్ట్ దగ్గర మొత్తం ఆయుధాలు ఉన్నాయి, మోడర్న్ ఆయుధాలు. అది ఇంకోటి, వీళ్ళొక యుద్ధం జరిగింది ఆ రోజు అక్కడ, ఆల్మోస్ట్ 2 రోజులు. వీళ్ళు తీసుకొచ్చిన ఆయుధాల కన్నా చాలా మటుకు ఆయుధాలు తర్వాత దొరికింది. అంటే ఆల్రెడీ హోటల్ లోపల అది ఉంది. మనం ఇప్పుడు ఈ తాజ్ అటాక్ జరిగిన తర్వాతనే మన హోటల్స్లో స్క్రీనింగ్ మొదలు పెట్టారు. మీరు ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్తే హోటల్లో చెక్ ఇన్ చేస్తున్నారు, మన ఎయిర్పోర్ట్ స్కానర్ చేస్తారు, స్కానింగ్ చేసి బ్యాగేజ్ పంపిస్తారు, అటువైపు వెహికల్స్ చెక్ చేస్తారు. దీనికన్నా ముందు లేకుండే అది. ఓకే సరే. ఆ హోటల్ బయట ఒక ఛాయ్ అమ్మేటోడు ఉంటాడు ఇప్పుడు. ఓకే, ఆయన చాలా పెద్ద క్రౌడ్ అట్రాక్ట్ చేస్తారు. ఈ టాక్సీ వాళ్ళు, టూరిస్టులు అందరూ వస్తారు. ఛాయ్ అంటే ఎక్స్టెండెడ్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. ఈ అటాక్ జరిగిన రోజు నుంచి ఆయన కనిపించలేదు. జరిగిన రోజు లేడు, జరిగిన రోజున తర్వాత ఆయన కనిపించలేదు. ఇప్పుడు ఈ అటాక్ జరిగింది. సో ఓకే, వాళ్ళకి అన్నిటికంటే పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే సెక్యూరిటీ ఫోర్సెస్కి తాజ్ హోటల్ది లేఅవుట్ లేదు వాళ్ళ దగ్గర. మీరు తాజ్ ఎప్పుడైనా వెళ్ళారంటే, ఈ తాజ్ కట్టినప్పుడు, దాదాపు నవరోజు కట్టినప్పుడు ఒక ఈగోతో కట్టారు ఆయన్ని. ఒక ఐ థింక్ కల్కటాలో ఏదో ఒక హోటల్లో ఆయన్ని అలౌ చేయలేదు. ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ అలౌడ్ అని రాసి పెట్టారు. కుక్కల్ని, ఇండియన్స్ని అలౌ చేయట్లేదు అని చెప్పి. సో ఆయన అన్నారు, అట్లా అంటే నేనే ఒక హోటల్ కడతాను, అప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందని చెప్పి తాజ్ కట్టారు. కానీ ఆయనకి ఇచ్చిన డిజైన్, కట్టిన డిజైన్కి సెపరేట్ ఉంది. ఈ తాజ్ మీరు ఎప్పుడైనా వెళ్తే, నేను అక్కడ పనిచేస్తున్న దానికోసం నాకు తెలుసు, ఐ వర్క్డ్ ఇన్ తాజ్ గ్రూప్, నా ఇంటర్వ్యూ అక్కడే జరిగింది. తర్వాత బెంగళూరులో తాజ్ గేట్వేలో పనిచేశాను నేను. అప్పుడు దీని ఎంట్రన్స్ సీకి ఫేస్ చేసుకుంటూ ఉండాలని చెప్పారు, గేట్వే ఆఫ్ ఇండియాకి. అదే కదా ఆబ్వియస్లీ. కానీ ఆర్కిటెక్ట్ కట్టినప్పుడు ఏం చేశాడంటే రివర్స్ చేసేసాడు. ఎంట్రన్స్ వెనకకి వెళ్ళిపోయింది, రివర్స్కి బ్యాక్ రేర్ పోర్షన్కి వెళ్ళిపోయింది, ఫ్రంట్ పోర్షన్లో కాదు. సో తర్వాత ఒక ఎంట్రన్స్ క్రియేట్ చేశారులే కాదు, కానీ దాని పక్కన ఇంకొక మోడర్న్ బిల్డింగ్ కూడా కట్టారు తాజ్ది. ఇది ఒక హెరిటేజ్ బిల్డింగ్, ఇది. దీన్ని ఎక్కువ ముట్టలేము, ఎక్కువ రెనోవేట్ చేయలేము అన్నమాట. సో ఈ లియోపోల్డ్ కెఫే అటాక్ చేసిన తర్వాత ఈ టెర్రరిస్ట్ అంతా దీని లోపలికి వచ్చారు, మనకు తెలిసిన స్టోరీ అది. సరే, వీళ్ళని అడ్డుకోవడానికి ఏమైనా చేయాలి కదా. ఇప్పుడు QRT అని ఆర్మీ వాళ్ళ క్విక్ రియాక్షన్ టీం ఉంటుంది, పోలీస్ వాళ్ళది కమాండో ఫోర్స్ ఉంటుంది. మనం చూసిన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ అన్ని పోస్ట్ చేసి ఉంటారు వాళ్ళు, క్విక్ రియాక్షన్ టీమ్స్. ఆ టైంలో అది లేదు. కానీ అప్పుడు శివరాజ్ పాటిల్కి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఆ రోజు కంట్రోల్ రూమ్లో ఉన్న ఒకటే మనిషి, RVS మనీ. అప్పుడు మీరు అడగొచ్చు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హోమ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ పాకిస్తాన్లో ఉన్నారు. అందరూ ఆ రోజు పాకిస్తాన్లో ఉన్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్ళందరినీ చర్చలకు పిలిపించారు. ఎవ్రీ ఇయర్ ఒక హోమ్ సెక్రటరీ లెవెల్ టాక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 10-15 మంది వెళ్తారు, వాళ్ళు కూడా 15 మంది వీళ్ళు కూర్చొని మాట్లాడతారు కామన్ ఇష్యూస్ గురించి, క్రిమినల్స్, అది ఇది, డ్రగ్స్, ఆయుధాలన్నీ గురించి. వీళ్ళ ప్లానింగ్ ఎట్లా అంటే, పాకిస్తాన్ ఆ రోజు ఇండియాలో కంట్రోల్ రూమ్లో ఎవరు ఉండకూడదు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళందరూ పాకిస్తాన్ పిలిపించారు. పాకిస్తాన్ పిలిపించి ఈ డెలిగేషన్తోని 2 వెళ్ళారు ఎక్స్ట్రా మంది, వాళ్ళు హోమ్ మినిస్ట్రీ నుంచి కాదు. వాళ్ళని ఎవరు పంపించారో తెలియదు. వాళ్ళు ఆ రోజు సాయంత్రం వచ్చేసారు. మిగతా వాళ్ళని అదే రోజు సాయంత్రం రావాల్సిన మనుషుల్ని ఇస్లామాబాద్ దగ్గర నుంచి కొంచెం దూరం మురి అనే ఒక రిసార్ట్ ఉంది, అక్కడికి తీసుకెళ్లారు, ఒక హిల్ స్టేషన్ లాగా. అక్కడ ఆ టైంలో మొబైల్ ఫోన్స్ పనిచేయదు. ఓకే, ఇప్పుడు బహుశా పనిచేస్తుంది, కానీ ఆ టైంలో పనిచేయదు. అక్కడికి తీసుకెళ్లారు. ఉండండి, ఈరోజు రాత్రి మా ప్రధానమంత్రి గారు, మా ఫారిన్ మినిస్టర్ మిమ్మల్ని కలుస్తారు, ఈ రోజు ఉంటే రేపు పొద్దున వెళ్ళిపోండి మీరు అందరు. అంటే ఆ అటాక్ జరిగిన రోజు సాయంత్రం వీళ్ళు అక్కడ మురిలో ఉన్నారు. మణి గారిని ఏం చేశారు, ఎవరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏమైందంటే, మీకు అలహాబాద్లో ఒక కేసు ఉంది, ఒక ఫేక్ కరెన్సీ కేసు, నేపాల్ నుంచి వచ్చిన కరెన్సీ కేసు, పాకిస్తాన్ పంపించిన కరెన్సీ కేసు పట్టుకోవాలని చెప్పి మణి గారిని అక్కడికి పంపించారు, లక్నోకి. కానీ ఆ రోజు జడ్జి రాలేదని చెప్పి కేసు వాయిదా పడింది. మళ్ళీ వెంట్ బ్యాక్. ఆయన యాక్చువల్లీ 2 రోజులు ఉండాలి అక్కడ ప్లాన్ ప్రకారం. అది వీళ్ళు చెప్పి పెట్టారు, మీరు అక్కడే ఉండండి 2 రోజులు అని.
ఆయన అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసారు, రిటర్న్ వచ్చి డైరెక్ట్లీ ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వచ్చారు. సాయంత్రం కాగానే ఈ అటాక్ జరిగింది. 7:30కి న్యూస్ వచ్చినప్పుడు ఈయన కంట్రోల్ రూమ్లో ఉన్నారు. సో వీళ్ళ టీం కొంతమంది అక్కడ జూనియర్స్ అందరు కలిసి శివరాజ్ పాటిల్కి ఇన్ఫార్మ్ చేశారు, సార్ ఇట్లా అటాక్ జరుగుతుంది, ఏం చేయాలి, నేను చెప్తానులే అని చెప్పారంట. దాని తర్వాత అడిగారు, సార్ ఒక పని చేయొచ్చు మన దగ్గర, అక్కడ ముంబైలో సిఆర్పిఎఫ్ ఉన్నారు, సిఐఎస్ఎఫ్ ఉన్నారు. సిఐఎఫ్ ఎస్పెషలీ ఈ ప్రాక్సిమేట్ సెక్యూరిటీకి ఎయిర్పోర్ట్ గార్డింగ్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మోడర్న్ ఆయుధాలు, వాళ్ళని పంపిద్దాం. అట్లీస్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది టెర్రరిస్ట్కి ఎవరో ఉన్నారు, మోడర్న్ ఆయుధాలతో వచ్చారు, లేఅవుట్ వీళ్ళకి దగ్గర లేదు. ఓకే, వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, వీళ్ళు టెర్రరిస్ట్ ఫస్ట్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళారు, వీళ్ళు సీసీటీవీ ఎక్కడ ఉందని చూడడానికి, అది కూడా మొత్తం డిస్ట్రాయ్ చేశారు. అంటే మీకు అసలు నాలెడ్జ్ లేదు, బ్లైండ్గా వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఈ సిఐఎస్కి పంపిస్తామని సజెషన్స్ ఇచ్చారు. గంట సేపట్లో వచ్చేస్తుండే వాళ్ళు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి, వద్దని చెప్పారు, నో. దాని తర్వాత సిఆర్పిఎఫ్ని పంపిస్తాం సార్, పక్కనే ఉన్నారు వాళ్ళు, ఐ థింక్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పి ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఉన్నారు వాళ్ళు, నో. ఇదంతా కూడా శివరాజ్ పాటిలే నో చెప్పేసి, అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ నో. మినిస్టర్ గారు చెప్పారు నో, మేము ఎన్ఎస్జీని పంపిస్తున్నాం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, మనం బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటాం. వాళ్ళ యూనిట్ మానేసార్లో ఉంది, హర్యానాలో. ఢిల్లీ నుంచి ఆ టైంలో గంటన్నరకు రావచ్చు అనమాట, వచ్చారు. సో వాళ్ళని ఒక 8:30-9 గంటలకు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు బయలుదేరారు. ఒక 11-11:30కి వాళ్ళు చేరుకున్నారు. పాలెం టెక్నికల్ ఏరియా అంటారు, మీకు ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ తెలిస్తే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, విఐపీస్ అందరూ ఎయిర్పోర్ట్ పక్కన రారు, వాళ్ళకి సపరేట్ ఏరియా ఉంది, టెక్నికల్ ఏరియా, పాలెం టెక్నికల్ ఏరియా. అక్కడ ఒక ఎయిర్క్రాఫ్ట్ రెడీగా ఉంది, వీళ్ళు ఒక 80-90 మందిని ఎక్కించుకున్నారు దాంట్లో, ఎన్ఎస్జీ కమాండోస్ని. ఎక్కించుకున్న తర్వాత ఒక 11-11:30కి ఫోన్ చేశారు, సార్ వీళ్ళు బయలుదేరడానికి రెడీ ఉన్నారు, నో ఇప్పుడు వెళ్ళొద్దు, నేను వస్తున్నాను, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను అని శివరాజ్ పాటిల్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకండి, వాళ్ళు అక్కడ యుద్ధం నడుస్తుంది, ఎవ్రీ మినిట్ ఇస్ ప్రెషియస్. ఓకే, వెళ్ళాల్సింది, ఎవ్రీ మినిట్ ఇస్ ప్రెషియస్. అక్కడ వెళ్తే 140 కాదు, 150 కాదు, ఒక 10 మందిని తక్కువ మినిస్టర్ అనుకుంటే ఇంకో చార్టెడ్ ఫ్లైట్ పెడతారు, చార్టెడ్ అండి, బిఎస్ఎఫ్ ఉంది వాళ్ళ దగ్గర, చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, అది తీసుకోలేదు, ఉండమన్నారు. ఫోన్ చేశారు, మినిస్టర్ సాబ్ ఖానా ఖా రే. దాని తర్వాత ఫోన్ చేశారు, మినిస్టర్ సాబ్ తయారు హో రే, కొంచెం ప్లీజ్ వెళ్ళనియండి, అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. దీని నడుమిట్లో ముంబైలో ఉన్న అప్పుడున్న కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన కేరళలో ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన ఫ్రెండ్, బ్యాచ్మేట్స్ వీళ్ళిద్దరు. ఆయనకు తెలిసినప్పుడు ఈయనకు ఫోన్ చేసి చెప్పారు, పనిచేయి, మీ దగ్గర కొలాబాలో మార్కోస్ ఉంటారు, ఇది ఇండియన్ నేవీది కమాండో ఫోర్స్ పేరు మార్కోస్. వాళ్ళు దే ఆర్ నాట్ ట్రైన్ ఫర్ బిల్డింగ్ ఫైట్. వాళ్ళు ఈ నీళ్ళలో దూరి కాశ్మీర్లో అంతా ఇనీషియల్ డేస్లో దాల్ లేక్లో వాళ్ళు స్విమ్ చేసుకుంటూ ఈత కొట్టుకుంటూ పోయి టెర్రరిస్ట్ని చంపిన కేసులు ఉన్నాయి చాలా మటుకు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ దట్. కానీ బిల్డింగ్ లోపల పనిచేయడానికి కానీ ఓకే, అట్లీస్ట్ కమాండో ఫోర్స్ ఉంది, వాళ్ళకి తెలుసు రియాక్ట్ ఎట్లా చేయాలి, ఆ గోడ ఇంకా ఒకడు ఉన్నాడు ఎట్లా ఫైర్ చేయాలని వీళ్ళకి తెలుసు. వాళ్ళని పంపిద్దాం అంటే వాళ్ళని పంపించారు. వాళ్ళు గంటన్నర ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. అప్పుడు దాకా వీళ్ళు 2:30 బయలుదేరారు, అంటే ఆల్మోస్ట్ 3 hours డిలే ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఎర్లీ మార్నింగ్ 2:30, అక్కడ నుంచి 2 hours ముంబై, వచ్చే 1.5 hours అనుకోండి, వచ్చేసారు. దిగంగానే ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది పొద్దున, ఏది 7:30కి మొదలైంది సాయంత్రం అటాక్. ఓకే, ఇంత డిలే చూడండి కావాలని చెప్పేసి. 21 hours లేదు, నాట్ 21 ఎగ్జాక్ట్లీ, 7 hours సాయంత్రం మొదలైంది, పొద్దున 4:30, అంటే 7 + 5 + 4 9 hours అని చెప్పొచ్చు. దిగిన తర్వాత శివరాజ్ పాటిల్ అంటున్నాను, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలి. దాని తర్వాత వీళ్ళు దిగుతారు, బ్లాక్ క్యాట్, నేను ఫస్ట్ దిగుతాను, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ మహారాష్ట్ర పోలీస్, అది ప్రోటోకాల్ ప్రకారం ఇస్తారు ఎప్పుడైనా, అది నార్మల్ సర్కిల్. ఇక్కడ యుద్ధం నడుస్తుంది. పెళ్లికి వెళ్ళాడు సార్ ఆయన. ఎనీవే, ఆయనకు ఒక హ్యాబిట్ ఉండే, మీకు తెలిసి ఉంటుంది, శివరాజ్ పాటిల్ డ్రెస్ చేంజ్ చేయడంలో ఆయనకి చాలా ఫేమస్. ఆయన ఆ రోజు కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు సిఎస్టీకి వెళ్ళారంట, అక్కడ మొత్తం రక్తం అని చూసి అది డ్రెస్ మీద కూడా వచ్చి పడ్డదంట. దాని తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ డ్రెస్ మార్చుకున్నారంట. ఓకే, అది దీంతో సంబంధం లేదు, కానీ దీని తర్వాత జరిగింది అది న్యూస్ పేపర్లోనే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఎంటైర్ థింగ్ చాలా డీటెయిల్గా క్యాప్చర్ చేసి మా ఎక్స్ కొలీగ్ అప్పుడు టైమ్స్లో ఉన్న సందీప్ ఉన్నితాన్ అని చెప్పి, నౌ హీజ్ ఐ థింక్ ఎన్డీటీవీలో ఉన్నారనుకుంటా, ఆయన డిఫెన్స్ కరెస్పాండెంట్గా. సందీప్ ఉన్నితాన్ దీని గురించి డీటెయిల్గా రాశారు ఏం జరిగింది, ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పక్కన సిఎస్టీ, అక్కడే జరిగింది అటాక్ మెయిన్గా. సో ఈ స్టోరీ అక్కడ ఉంది. దాని తర్వాత రాహుల్ శివశంకర్ ఆర్టీఏ ఫైల్ చేసి, అప్పుడు ఆయన ఐ థింక్ వాజ్ న్యూస్ ఎక్స్, ఆయన ఈ స్టోరీ బయటికి తీశారు. ఇంకోటి
ఇదంతా రికార్డ్స్లో ఉన్నాయి మొత్తం. నథింగ్ ఈజ్ ఫేక్. దానికోసం ఇవాళ దాకా మణిగారి మీద కేసు వేయడానికి ట్రై చేశారు వీళ్ళు. మణిగారిని అరెస్ట్ కూడా చేశారు. ఒఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద మీరు డాక్యుమెంట్ రిలీజ్ చేశారు అది అని చెప్పి ఆయన ఇంట్రోగేట్ చేశారు. చేయి మీద సిగరెట్ బట్స్ పెట్టుకొని కొట్టారు ఆయన్ని, అంటే ప్రెస్ చేసి పెట్టుకున్నారు టార్చర్ చేయడానికి. ఆయన కిడ్నాప్ చేశారు, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత అది సపరేట్ స్టోరీ. అది ఈ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట కిడ్నాపింగ్. ఇప్పుడు మనం 26/11 ఉన్నాం. దీని తర్వాత మనకు తెలిసిందే సందీప్ ఉన్నికృష్ణన్ యువర్ ద లీడర్ ఆఫ్ దట్ NSG కమాండో ఫోర్స్. ఆయన చనిపోయారు ఆపరేషన్లో. ఆయన లీడ్ చేస్తూ దాని తర్వాత ఒక 1.5 days తర్వాత టెర్రరిస్ట్ అందరిని చంపేశారు. ఇది మనం ఈవెన్ దురందర్లో చూస్తాం. సీన్ పాకిస్తాన్ నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు మొత్తం. మన మీడియా వాళ్ళు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు, వాళ్ళకి లైవ్ లో చూస్తూ కూర్చున్నారు వాళ్ళు. సో ఈ ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే ఇది ఎందుకు అడ్డుకోలేకపోయారు? యూ న్యూ ఒకటి అటాక్ జరుగుతుంది. అటాక్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ CISFను CRPFను పంపించాలండే. ఎస్పెషల్లీ CISFకి దీని ట్రైనింగ్ ఉంది. ఓకే, యాంటీ హైజాకింగ్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. సో వాళ్ళకి తెలుసు ఎట్లా హ్యాండిల్ చేయాలని. CRPF అట్లీస్ట్ కవరింగ్ ఫైర్ ఇస్తారు మీకు వెనక నుంచి, వాళ్ళు చూసుకుంటారు. CISF వాళ్ళు లోపల పోయిన CRPF వాళ్ళు అవుటర్ కారిడార్ చూసుకుంటారు. ఇదన్నీ జరిగిన తర్వాత కూడా ఈ డిలే ఎందుకు చేశారు? దాని తర్వాత పెద్ద ఎంక్వైరీ జరిగింది. మన్మోహన్ సింగ్ శివరాజ్ పాటిల్ని రాజీనామా చేయమని చెప్పారు. ఆయన రాజీనామా చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయ్యారు. అండ్ చిదంబరం గారు ఇచ్చిన స్టేట్మెంట్తోనే ఇది మొదలవుతుంది. దీంట్లో వీళ్ళు అనుకున్నారు వీళ్ళందరూ చనిపోతారు టెర్రరిస్ట్ అనుకున్నారు. కానీ లక్కీగా అన్లక్కీగా ఫర్ అజ్మల్ కసబ్ అని ఒకరిని పట్టుకున్నారు. అది మనం తుకారాం ఓంబ్లే గారిని దండం పెట్టారు. అందుకని ఆయన పాపం ఆయన త్యాగం చేసి ఆయన పట్టుకున్నాడు. ఈ మీరు ఆ ఫోటోలు చూస్తే కసబ్ ఎస్పెషల్లీ CST స్టేషన్లో ఉన్న దాంట్లో కల్వా కట్టుకొని ఫైర్ చేస్తున్నాడు, ఆటోమేటిక్ వెపన్. ఒక ముస్లిం కల్వా ఎందుకు కట్టుకుంటాడు? అదొకటి. అప్పుడు ఎవరు దీని గురించి ఆలోచించలేదు. వీళ్ళు ఎవరైనా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై పాకిస్తాన్ నుంచి వచ్చారు, అది కూడా తెలియదు వీళ్ళకి. తర్వాత ఉన్న ఎంక్వైరీలో వారం తర్వాత 10 రోజుల తర్వాత నెల తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. కసబ్ పట్టుకున్నారు. ఈ వాజ్ కాట్ అలైవ్ కానీ ఇంజర్డ్. ఆయన కొంచెం టైం పట్టింది హాస్పిటల్లో రికవర్ చేసి ఆయన ఇంటర్గేట్ చేయడానికి టైం పట్టింది. దాని నడిమిట్లో ఒక 2 వారం తర్వాతనే మన దిగ్విజయ్ సింగ్ కొన్ని ముల్లాలతో కలిసి ముస్లిం ఉలేమాల్ని కలిసి ఒక పుస్తకం రిలీజ్ చేశారు. 26/11 RSSకి సాజిష్, అంటే 26/11 RSS కుట్ర. ఎందుకు? ఓకే, వీళ్ళ ఉలేమాలు ఎందుకు వస్తారు దాంట్లో? ముస్లిం లీడర్స్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? మీకు తెలుసు వాసుదేవన్ గారు ఒక పుస్తకం పబ్లిష్ చేయాలంటే మినిమం ఒక 6 నెలలు పడుతుంది కనీసం. సార్ హోంవర్క్ చేసుకోవాలిగా. 26/11 గురించి డీటెయిల్స్, 26/11 ఎట్లా జరిగింది, దీంట్లో RSS పాత్ర ఎక్కడుంది, RSS వాళ్ళు పంపించిన హిందూ టెర్రరిస్ట్ ఉన్నారు దీంట్లో, సాఫ్రన్ టెర్రర్ అని ఈ వర్డ్ అప్పుడు కాయిన్ అయింది. ఈ పుస్తకం పబ్లిష్ చేయడానికి అంతా వాళ్ళు ఒక 4 రోజుల వ్యవధిలో 2 వారాల్లో వచ్చేస్తుంది RSSకి సాజిష్. తర్వాత వీడు పాకిస్తాన్ ఇవ్వడం తెలిసింది, దట్ ఈ వాజ్ ముస్లిం తెలిసింది, కానీ బుక్ విత్డ్రా చేయలేకపోయారు అప్పుడు దాకా. ఆ పుస్తకం రిలీజ్ చేసిన వీడియో ఎప్పుడు కూడా ఇంటర్నెట్లో మీకు దొరుకుతుంది, యూట్యూబ్లో. సో ఇదొక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫిక్స్డ్ మ్యాచ్ అని చెప్పి చాలా క్లియర్గా మణి గారు చెప్పారు. దాని ఇవ్వాల దాకా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఛాలెంజ్ చేయలేదు. So 26/11, yes, it attack took place. The entire senior leadership, excepting myself, were in Pakistan. I was the senior most in the internal security division, and that is how it happened. So the leadership crisis was there, and the minister was unattached. I have said the views unattached. He was not really involved. Yeah. He would, but at the same time, when the NSG was to go, he said, "I will accompany the NSG." He delayed the NSG deployment by around 8 hours. Shivraj Patil minister, of course, he was changed after that. But the question is whether the then government was they serious about terrorism. That is what it is not about 26/11 or Makkah Masjid. Yesterday Makkah Masjid anniversary, or it is today, 18th May. Makkah Masjid now we have completed 18 years. Makkah Masjid also they let off the real culprits. They framed innocent people who got acquitted. In April 2018, the judgment came. 26/11 also, Gokul Chart also, everywhere, including your STF office in Andhra Pradesh was bombed once in 2005. Yes. So there are a series of, in Andhra Pradesh only, Hyderabad only I am saying, there are other, all over India, other cases are there. కాదు మాకు సంబంధం లేదని ఎవరు చెప్తారు జనరల్గా, కానీ ఇచ్చిన ప్రూఫ్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఎయిర్పోర్ట్లో డిలే, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఓకే, శివరాజ్ పాటిల్కి NSGని పంపించకూడదు, ఇప్పుడు డిలే చేయండి.
సిఆర్పిఎఫ్ని పంపించకూడదు, సిఐఎస్ఎఫ్ని హోమ్ మినిస్టర్గా ఆయనకు అంత పవర్ లేదు. ఆయన ఆబ్వియస్లీ ప్రధానమంత్రి అడిగి ఉంటారు, లేకుంటే పిఎంఓ అడిగి ఉంటారు, లేకుంటే అక్కడ పెద్ద ఆఫీస్ ఉంది కదా 10 జన్పథ్లో, వాళ్ళ దగ్గర అడిగి ఉంటారు ఏం చేయాలని చెప్పి. ఏం చేయకండి అంటే చావని వాళ్ళు. తర్వాత మనం ప్రూవ్ చేద్దాం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, సో ఆర్ఎస్ఎస్ మీద వేసేద్దాం ఇదంతా. దాంతో మన నెక్స్ట్ ఎలక్షన్ మనం కలిసేస్తాం. వాడు ఎప్పుడు తీసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ మెంబర్షిప్ కసబ్? అదే కదా, వీళ్ళు కసబ్ని పట్టుకుంటారని వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ కళలు కూడా రాలేదు. అది అందరు చనిపోతారు అనుకున్నారు, కానీ జరిగింది ఇది. అంటే వీళ్ళు పుస్తకం రాయించుకున్నప్పటికీ కసబ్ పట్టుబడలేదు. కసబ్ చనిపోయారు అనుకోండి ఆ అటాక్ లో, ఎవరు ప్రూఫ్ ఉంది? వీళ్ళు రాసింది నిజం అనుకునే పరిస్థితి. దాని ముందు కూడా మణి గారు అంటున్నారు, ఈ శివరాజ్ పాటిల్ అని ఒక అబ్సెంటీ హోమ్ మినిస్టర్ ఆయన లాతూర్ నుంచి, ఉస్మానాబాద్, చనిపోయారు ఇప్పుడు. లాతూర్ మన దగ్గర నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి దగ్గర, భూకంపం వచ్చిన ఏరియా టైంలో లాతూర్, ఉస్మానాబాద్. ఈయన ఎప్పుడు ఆఫీస్లో ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఈ దిగ్విజయ్ సింగ్ వచ్చి అక్కడ కూర్చుంటాడంట ఆయన ఆఫీస్లో పొద్దున. దిగ్విజయ్ సింగ్ వచ్చి 2-3 సార్లు మనీ దగ్గర అడిగారంట, నాకు ఈ హిందూ టెర్రర్ గురించి నాకు డీటెయిల్స్ కావాలి అన్నాడు. సో మణి గారు చెప్పారంట, సార్ అట్లా ఏం లేదు, మన దగ్గర ఫైల్స్ లెక్కట్లేదు. లేదు చూడండి, ఉంటుంది చూడండి, ఒకసారి కరెక్ట్గా చూడండి అని చెప్పారంట. ఏదైనా ఇన్సిడెంట్లో హిందూ టెర్రరిస్ట్ కేసు ఉంటుందని చెప్పి ఆలోచించాడు. ఒక నేరేటివ్ బిల్డప్ చేయడానికి చేశారు ఇది. దాని తర్వాత ఈయన చెప్పకపోతే జాయింట్ సెక్రటరీని పిలిపించారు. మణి గారు ఇంటర్వ్యూలో ఆయన పేరు కూడా చెప్పారు. ఆయన పిలిపించి అడిగారు ఇదేంటో. ఆయన అన్నారు, సార్ అట్లా ఏం లేదు, మన దగ్గర ఏ కేసు రాలేదు. దాని తర్వాత వీళ్ళందరినీ పంపించేసి అఫ్కోర్స్ ఎన్ఐఏని తర్వాత తీసుకొచ్చి, ఎన్ఐఏలో వీళ్ళకి కావాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్స్, ఇన్ఫ్యాక్ట్ దీంట్లో హేమంత్ కర్కరే కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన అటాక్లో చనిపోయారు చీఫ్. హేమంత్ కర్కరే యూస్ టు సిట్ ఇన్ దిగ్విజయ్ సింగ్స్ అలాంగ్ హోమ్ మినిస్ట్రీలో, ఢిల్లీలో. ఆయన సంబంధం లేదు, కానీ అక్కడ కూర్చొని ఉంటాడు ఇప్పుడు ఈయనతో. మహారాష్ట్ర క్యాడర్ ఆఫీసర్. కరెక్ట్. సో ఈ అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకపోతే లాస్ట్ ఎన్ఐఏని తీసుకొచ్చి ఎన్ఐఏలో ఒక ఆఫీసర్ని తో రాపిచ్చారు. కొన్ని కేసెస్లో ఇది ఉండొచ్చు, హిందూ టెర్రర్ ఉండొచ్చు అని లింక్ పెట్టారు. సో ఈ సాఫ్రన్ టెర్రర్ అనే వర్డ్ ఎందుకు కాయిన్ చేశారంటే, అప్పుడు ఇస్లామిక్ టెర్రర్ని కౌంటర్ చేయడానికి వీళ్ళ దగ్గర నెరేటివ్ లేదు. ఓకే, వరల్డ్ వైడ్ మనం చూస్తున్నాం క్రిస్టియన్స్ అటాక్ చేసే చాలా తక్కువ, మిగతా రిలీజియన్స్ అటాక్ చేసే చాలా తక్కువ, జూయిష్ అటాక్ లేదు. ఇస్లామిస్టే అటాక్ చేస్తే ఇస్లామిక్ టెర్రరిజమే ఉందని చెప్పి అందరు తెలుసు. 26/11 కాదు, 9/11లో చూసాం మనం. చాలా మటుకు అటాక్స్ జరిగిన, లండన్ ట్యూబ్ అటాక్స్ చూసాం మనం. పాకిస్తాన్లో శ్రీలంకన్ క్రికెట్ టీం వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు అటాక్ జరిగింది ఆ టైంలో. ఇది మనం రెగ్యులర్గా చూస్తాం, ప్రతి చోట ఇదే ఉంటుంది. ఈవెన్ ఇస్లామిక్ నేషన్స్ అంగీకరిస్తారు దట్ టెర్రరిజం అనేది. యూజువలీ వీళ్ళు అంటారు, ఒక లైన్ ఉంది, వీళ్ళు టెర్రర్ హ్యాస్ నో రిలీజియన్ అంటారు, కానీ ఒకటే రిలీజియన్ వాళ్ళు చేస్తున్నారు. సో దీన్ని కౌంటర్ చేయడానికి చేసిన పని ఇది, ఈ సాఫ్రన్ టెర్రర్ అనే వర్డ్. మనం డీటెయిల్గా మాట్లాడదాం, ఎందుకంటే ఇది ఒక ఎపిసోడ్లో ఫినిష్ కాని స్టోరీ కాదు ఇది. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్క అంశం నిదానంగానే చాలా కేర్ఫుల్గా రాశారు. ఆయన మీద కేసు వేశారు, కానీ కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. లాస్ట్లో ఆయన రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన కోట్ చేస్తుంది ఒఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి, అన్క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ నుంచి, పార్లమెంట్లో ఇచ్చిన రిప్లైస్ నుంచి, పబ్లిక్లీ అవైలబుల్ డాక్యుమెంట్స్ నుంచి, ఆర్టీఐ ఫైల్ చేసిన దాని నుంచి, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ నుంచి ఫైల్ చేసిన స్టోరీ ఇది, ఫస్ట్ బుక్. సో దీంట్లోనే చాలా మటుకు మన తర్వాత జరిగిన చాలా బ్లాస్ట్, సంజౌతా ఉండొచ్చు, మాలేగా ఉండొచ్చు, హైదరాబాద్ మెకా మస్జిద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ ఉండొచ్చు. దీన్ని అన్నిట్లో చేసిన వాళ్ళని పట్టుకోకుండా హిందువులు పట్టుకొని, స్వామి అసీమానంద్ ఉండొచ్చు, సాధ్వి ప్రజ్ఞ ఉండొచ్చు, కర్నల్ పురోహిత్ ఉండొచ్చు. కర్నల్ పురోహిత్ స్టోరీ మీరు వింటే మీకు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఆయన ఐబీ ఆఫీసర్ ఉండి, అంటే మిలిటరీలో ఒక ఇంటెలిజెన్స్ బ్రింగ్ ఉంటుంది, ఎంఐ అంటారు వాళ్ళ పని. మన సివిలియన్ దాంట్లో ఐబీ ఎట్లా ఉంటారో, మిలిటరీలో కూడా ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు. వాళ్ళు ఈ టెర్రరిస్ట్ని ట్రాక్ చేస్తూనే ఉంటారు. దాంట్లో ఆయనకి ఈ 26/11 గురించి ఒక ఇనీషియల్ స్టోరీ వచ్చింది ఆయన దగ్గరికి, ఇట్లా ఒకటి జరగవచ్చు అని చెప్పి. ఆయన అది ఎంఐ వాళ్ళని ఇన్ఫార్మ్ చేశారు, బాసెస్ని. అది ఎట్లనో ఫైనలీ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి హోమ్ మినిస్ట్రీకి వచ్చింది, శివరాజ్ పాటిల్. అక్కడి నుంచి ఎవరో కమ్యూనికేట్ చేశారు అక్కడికి, వాళ్ళ హైకమాండ్కి. అప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, ఈయనని ఎట్లైనా పట్టుకోవాలి, ఈ స్టోరీ బయటికి రాకూడదు. 26/11 మాకు తెలుసు, మేము మా బోట్లు చూసాము, పాకిస్తాన్ వాటర్స్ నుంచి బోట్ బయలుదేరినప్పుడు మా ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, చిదంబరం గారు పార్లమెంట్లో చెప్పారు. మీకు తెలుసు వాసుదేవన్ గారు, ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఒక దొంగ బయట తిరుగుతుంటే ఎవరైనా సస్పీషియస్ క్యారెక్టర్ వాని ఇడవడు,
సరే వాడు తిరిగాను అక్కడే అని చెప్పడు, వాడు ఎంట పడతాడు ఏం చేస్తున్నాడు చూడ్డానికి. ఎప్పుడైనా విన్నారా ఒకసారి మాకు పాకిస్తాన్ నుంచి ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత మాకు ఎక్కువ ఇంటెలిజెన్స్ రాలేదని చెప్పి మేము సెర్చ్ ఆపేసాము. బేసిక్ సెక్యూరిటీ ఉన్నవాడు చెప్తాడు మీకు లేదు ఇట్లా ఎప్పుడు జరగదు. ఒక హాస్టైల్ ఎలిమెంట్ని చూసుకుంటే దాన్ని ఎంట పడతారు ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? హూ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, మీరు అక్కడి నుంచి జరిగిపోండి, ఆ బోట్ని ట్రేస్ చేయకండి అని చిదంబరం గారు పార్లమెంట్లో చెప్పారు. మేము చెప్పాం నో ఫర్దర్ నీడ్, మీరు చేయక్కర్లేదు ఇంకా. ఆ బోట్ క్వైట్గా ముంబై వైపు, గుజరాత్ నుంచి ముంబై వైపు వెళ్ళిపోయింది. ఇది అఫ్కోర్స్ నేను ఎప్పుడో మణిగారు రిలీజ్ చేసిన టైంలోనే నేనే అడిగాను ఒక ప్రశ్న, ఇది దీని గురించి ఎంక్వైరీ ఎందుకు లేదు, మోదీ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ చేయాలి కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఈ ఎంక్వైరీ చేస్తే చాలా మటుకు మనోలే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని తెలిసిపోతుంది. పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ చాలా మటుకు వాళ్ళది ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది వాళ్ళకి. సరే మేము చేపించాం, మా దగ్గర టెర్రరిస్ట్ ఉన్నారు, మేము చేపియాలి టెర్రరిస్ట్ ఉన్నారు, మీరు టెర్రరిస్ట్ కలిసి చేశారు, మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నారు, గవర్నమెంట్కి సంబంధం లేదంటారు పాకిస్తాన్ గారు. సో ఇంటి దొంగలు ఉన్నారు ఇక్కడ. సో అదే జరిగింది. అండ్ ఇవాళ దాకా కనీసం ఇంటి దొంగలైనా దొరకాలిగా. దొరికితే మనం పట్టుకుంటే ప్రాబ్లం ఇది కదా. ఇమ్మీడియట్గా అంటారు. మణిగారు ఓపెన్గా చెప్పారు ఈ ఇంటర్వ్యూలో. దానికి నా దగ్గర మాట్లాడినప్పుడు 2020లో నేను అప్పుడు జనం టీవీ సీఈఓగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశాను ఆయన తిరువనంతపురంలో. అప్పుడు కూడా అని చెప్పారు తిరువనంతపురంలో దట్ దిస్ ఈజ్ అ ఫిక్స్ మ్యాచ్, వీళ్ళిద్దరు కలిసి చేసిన పని ఇది. అప్పుడు నేను అదొక చిన్న ఛానల్ జనం టీవీ, అంత పెద్ద ఇది లేదు, రీచ్ లేదు, అది నేషనల్ లెవెల్ వెళ్ళలేదు. దాని తర్వాత 3 సార్లు నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ సేమ్ కంటెంట్ ఆయన స్మితా ప్రకాష్తో గంటన్నర మాట్లాడిన ఆ కంటెంట్ అదే నాతో మాట్లాడారు. చూసా కదా సార్ మీ క్లిప్స్ అన్ని నేను అదే అంటారా. సో మన ప్రేక్షకులు కూడా పాసిబిలిటీ డిస్క్రిప్షన్లో అది పెట్టచ్చు మీరు. సో ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, మన దేశంలో ద్రోహులు ఇక్కడే ఉన్నారు. ఓకే, ఈ దొంగలన్నీ మన దగ్గరే ఉన్నారు, బయట వాళ్ళని తెచ్చుకోక్కర్లేదు పాకిస్తాన్. ఇక్కడ కూర్చొని మన దేశం వ్యతిరేకంగా చేసిన పని 26/11. రైట్ సురేష్ గారు, దీనిలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడదాం. సో చూసారు కదా 26/11 దానికి రూపకల్పన ఎక్కడ జరిగింది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బ్రహ్మాండమైన ఆతిథ్యం, వాళ్ళు ఆ బోట్లు దిగి వస్తుంటే వాళ్ళ కోసం 8 ట్యాక్సీలు రెడీగా ఉంటాం. అండ్ శివరాజ్ పాటిల్ ఆఫీస్ ఎలా కోఆపరేట్ చేసింది, చిదంబరం గారు ఎలా తడబడ్డారు పార్లమెంట్లో, అండ్ ఆర్వీఎస్ మణి గారి పుస్తకాల్లో ఇవన్నీ మొత్తం సమగ్రంగా ప్రస్తావించారు. ఇది 5-6 ఏళ్ల క్రితమే సురేష్ కొచ్చాట్ల గారు జనం టీవీ కోసం చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత లాస్ట్ ఇయర్ మన ఛానల్కి నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఇవన్నీ ప్రస్తావన చేశారు. ఇప్పుడు మళ్ళీ స్మితా ప్రకాష్ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు వైరల్ అవుతున్నది ప్రస్తుతం. సో ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేరంటని. ఈశ్వరుడు పట్టుకోవచ్చు, కానీ పట్టుకుంటే వీటిని ఆసరాగా చేసుకుని రేపొద్దున పాకిస్తాన్ ఫాల్స్ క్లెయిమ్స్కి దిగే ప్రమాదం ఉంది. సో అందుకని మోదీ గవర్నమెంట్ దీని మీద దర్యాప్తుని ఇనిషియేట్ చేయకపోవటమో లేకపోతే స్లో డౌన్ చేయటమో జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం అయితే ఉంది. మిగిలిన ఎపిసోడ్స్లో అసలు ఈ సాఫ్రాన్ టెర్రరిజం అనే పదాన్ని పుట్టించిన ఈ అభినవ విశ్వామిత్రుడు, ఆయన కథా కమామిషు అన్నీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.